హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాంతి భద్రతల గురించి మాట్లాడడం జరుగుతుండు. అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు శాంతి భద్రతల గురించి మాట్లాడే అర్హత ఏ మాత్రం కూడా లేదు. ఎందుకంటున్నానంటే ఇదే కరీంనగర్ జిల్లాలో ఆనాడు పట్టపగలు హైకోర్టు న్యాయవాది అయినటువంటి వామన్ రావు దంపతుల హత్య పట్టపగలే చేయడం జరిగింది. అదేగాక మరియమ్మ అనేటటువంటి ఒక దళిత మహిళను లాకప్ డెత్ చేసినటువంటి చరిత్ర మీది. అదేగాక నల్గొండ జిల్లాకు చెందినటువంటి శ్రీనివాస్ రెడ్డి ఎంతో మంది చిన్నపిల్లల ప్రాణాలు తీయడం జరిగింది మీ యొక్క ప్రభుత్వ హయాంలోనే. అదేగాక హైదరాబాద్ నడిబొడ్డున ఒక వెటర్నరీ డాక్టర్ను అత్యాచారం చేసి నిప్పంటించి చంపినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వంలో జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఆనాడు మీరు పోలీసు వ్యవస్థను ఒక ప్రైవేట్ సైన్యంలో నడిపిస్తూ చివరికి రైతులకు కూడా బేడీలు వేసినటువంటి చరిత్ర మీది. ఆనాడు మీ యొక్క ప్రభుత్వ హయాంలో హోంమంత్రి ఒకరైతే అధికారాలు ఇంకో దగ్గర ఉండేటివి. కానీ నేడు హోంమంత్రే మన యొక్క సీఎం గారు. కాబట్టి అక్కడక్కడ ఇలాంటి మతిస్థిమితం కోల్పోయినటువంటి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండడం మూలంగా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సూచిస్తున్నాను, మతిస్థిమితం కోల్పోయినటువంటి కౌశిక్ రెడ్డిని తొందరగా మీరు ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.